నాకు అర్థమే కావడం లేదు. అసలు ఏ ధైర్యంతో వచ్చి మీరు పులివెందుల ప్రజలను ఓట్లు అడుగుతున్నారు? మీరు ఏం మీరు చేశారని చెప్పి పులివెందుల ప్రజలు మీరు ఓట్లు అడుగుతున్నారు? ఇప్పుడు ఏమి చూసి మీకు ఓట్లు వేయాలా? ఏ అర్హత ఉందని మీకు ఓట్లు వేయాలి? ఒకసారి ఆలోచించి. దానికి తోడు మళ్ళా ఈరోజు అరాచకాలు. ఒక్కడిని కూడా మనశ్శాంతిగా లేకుండా కూర్చొని మేము ఎట్లయినా గెలుస్తాం, దిగ్గింగ్ చేసి గెలుస్తాం, పత్రికా వాహనాలు కాలిపోతే మాకు సంబంధం లేదు, వాళ్ళే మా మీద దాడి చేసి మళ్ళీ మా మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు ప్రతి ఒక్కటి మీ ఆజ్ఞానుసారం జరుగుతుంది. గతంలో మీరు ఇటువంటి వ్యవహారాలు చేయలేదని చెప్పి నాకు తెలుసు. కానీ ఈరోజు చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఒక సునకానందం కోసం ఎవరినో తృప్తిపరిచేదానికి కొంతమంది వ్యక్తులు ఇటువంటి పనికిరాని పనులు చేసేటప్పుడు ఒక పెద్ద మనిషిగా కూర్చొని అవి జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యతలో నువ్వు ఉండి, ఒక ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధనుడు చేసేటువంటి అక్రమాలన్నీ భరించావో నువ్వు కూడా అట్లా చేయడం వల్ల చివరి దశలో, నీ రాజకీయ చివరి దశలో నువ్వు చెడ్డ పేరు వస్తుంది. నీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. లోకేష్ కూడా చెప్తున్నా నేను, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలకు, హింసకు స్థానం లేదు. బహుశా ఈ ఎన్నికల్లో దౌర్జన్యం చేసి నువ్వు ఏమైనా సాధిస్తామని చెప్పి అనుకుంటున్నావేమో. ఒకవేళ మహా అంటూ నువ్వు సాధించి, ఒకవేళ ఈ ఉప ఎన్నిక దౌర్జన్యకరమైనటువంటి పద్ధతిలో నువ్వు గెలుచుకున్నా కూడా అది గెలుపు కిందికి రాదు అని చెప్పి గుర్తు చేస్తున్నాను. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దాన్ని పక్కన పెట్టుకొని మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినా కూడా ప్రజలు దీన్ని హర్షించరు. మీరేమో ఒకటి గెలిచి దీనివల్ల ఏదో చాలా పెద్ద వీరులనే మీరు చెప్పాలనుకుంటారేమో, కానీ దీనివల్ల మీరు రాష్ట్ర ప్రజల దృష్టిలో చరిత్రహీనులవుతారని చెప్పి చెప్పుకుంటూ, పోలీసులకు ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పోలీసింగ్ మా వ్యవస్థలో చూడలే. ఎప్పుడే కానీ 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చూడలే. ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నల్లపరెడ్డిపల్లెలో ఉండేటువంటి వ్యక్తుల మీద పెట్టింది, ఈరోజు తీసుకొని పోయి స్టేషన్లో పోయి పెట్టింది పోలీసులు. ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థులు కూర్చొని పలానోళ్ళు దాడి చేశారంటే ఏమైనా అనుకోవచ్చు. వాళ్ళు కొన్ని పేర్లు ఇచ్చి ఇతరులు అని చెప్తే ఆ ఇతరులు వీళ్ళు కూర్చొని చేసినారు పోలీసులు. మరి మీ ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ పోయి ఎస్సీ ఎస్టీలను ఎక్కడి నుంచి కొడతారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీ స్టేషన్లో, మీ పోలీస్ స్టేషన్లో కూర్చొని మీకు బైండ్ ఓవర్ అయినటువంటి వ్యక్తులు అక్కడెక్కడో నల్లగొండవారిపల్లిలో కూర్చొని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే అసలు మీరు ఏ రకంగా ప్రయాణం చేస్తున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డిఐజీ గారు, మీరు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అసహ్యించుకుంటారు. మీరు డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు వ్యవహరించడం లేదు. డిఐజీ గారి కంటే నేను ఎస్పీ గారికి కూడా వినవిస్తున్నా, మీకు అంతో ఇంతో మంచి పేరు ఉంది. మీరు చూస్తూ ఇక్కడ జరిగేటువంటి అరాచకాలన్నింటినీ చూస్తూ ఊరుకోవడం చాలా పొరపాటు. తప్పు చేసే వాళ్ళను మందలించాల్సినటువంటి బాధ్యత, తప్పు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లాలో పోలీస్ అధికారిగా మీకుంది. కానీ మిమ్మల్ని సైలెంట్గా పక్కన పెట్టించుకొని ఇక్కడ ఈ అధికార పార్టీకి తొత్తులైనటువంటి పై అధికారులు కూర్చొని పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి మీ యొక్క పవర్ మీరు చూపించండి. రాజ్యాంగబద్ధంగా ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక ఎస్పీగా మీరు ఏదైతే వ్యవహారం చేయాలో మీరు ఇక్కడికి వచ్చి దాన్ని చేపించాలని చెప్పి సహృదయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా, నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది.
నేను నిరాయుధుణ్ణి. నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే, మీకు చేతనైతే నన్ను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండవాలు వేసుకొని తిరుగుతాంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ వాళ్ళకి పెత్తనం ఇచ్చినారు. నిజాయితీ పట్ల అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు. నా మీద దాడి జరిగితే, నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ను, అదే రకంగా ఇక్కడటువంటి స్థానిక తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవిని సుమోటోగా పెట్టి సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా మీద ఏమైనా దాడి జరిగితే